హాయ్ హలో నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు మనం టీవీ. బుల్లెట్ బండి నడిపాడని చేతులు నరికేశారు. మతాలు వేరు, కులాలు వేరు, ప్రాంతాలు వేరు, భాషలు వేరు, కానీ మనుషులంతా ఒకటే. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. కానీ అంటరానితనం సమస్య సమాజాన్ని వేధిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా దేశంలో దళితులపై దాడులు, చీత్కారాలు ఆగడం లేదు. తాజాగా తమిళనాడులోని శివగంగ జిల్లాలో ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. రాజ్యాంగం ప్రకారం ఎవరికి నచ్చినట్టు వారు బ్రతికే హక్కు ఉంది. సంపాదనంగా, ఆదరణంగా జీవించే స్వేచ్ఛ కూడా ఉంది. అగ్రవర్ణాలే బుల్లెట్ బళ్ళు నడపాలి, దళితులు నడపకూడదు అనే రూల్ ఎక్కడా లేదు. కానీ ఓ దళిత యువకుడు తనకు ఇష్టమైన బుల్లెట్ బండిని నడపడం అతడు చేసిన పాపమైంది. తమ ముందు బుల్లెట్ నడిపాడనే కారణంతో అతడి చేతులు నరికేశారు. అగ్రవర్ణానికి చెందిన ఓ ముగ్గురు యువకులు. శివగంగ జిల్లా మేల్బిరవూరు గ్రామానికి చెందిన దళిత వర్గానికి చెందిన అయ్యస్వామి శివగంగలోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్నాడు ఆ యువకుడు. ఇటీవల అతడు తనకిష్టమైన బుల్లెట్ బండి కొన్నాడు. రోజు దానిపై కాలేజీకి వెళ్తూ ఉండడం పట్ల గ్రామంలోని కొందరు అగ్రవర్ణాలకు నచ్చలేదు. ఆ దళిత యువకుడు తమ ముందు బుల్లెట్ బండిని వేసుకుని వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో అయ్యస్వామి బుధవారం కళాశాలకు బుల్లెట్ పై వెళ్తుండగా అతడిని ముగ్గురు అగ్రవర్ణాలు యువకులు అడ్డుకున్నారు. కులం తక్కువడివి, నువ్వు మా ముందే బుల్లెట్ ఎక్కుతావా? నీకు బుల్లెట్ కావాల్సి వచ్చిందా అంటూ దాడి చేశారు. కత్తులతో ఆ యువకుడిని 2 చేతులు నరికేశారు. అంతటితో ఆగలేదే, అయ్యస్వామి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లిన సమయంలో అతడి ఇంట్లోకి వెళ్లి వస్తువులను కూడా ధ్వంసం చేశారు. వినోద్, ఆది ఈశ్వరన్, వల్లరసు ఈ ముగ్గురే కుల అహంకారంతో అయ్యస్వామిపై దాడి చేసి అతడు చేతులను నరికేసింది. ఓర్వలేని తనంతో వీరు చేసిన పనికి జైలు పాలయ్యారు. వారిపై బిఎన్ఎస్ లోని 294B, 126, 118(1), 351(3) సహా పలు సెక్షన్ల కింద సిప్కోట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు దాడిలో తీవ్రంగా గాయపడిన అయ్యస్వామి ఆసుపత్రిలో చికిత్స అందించారు. దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో మెరుపు వేగంతో దూసుకెళ్తున్న ఇంకా సమాజంలో ఇలాంటి దాడులు జరగడం ఆందోళన కలిగించే విషయం. ఈ దాడిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.